అందరికీ నమస్కారం. మనం రోజూ చూసే చెక్ ఉంటుంది కదా, అదో మామూలు కాగితం ముక్కే. కాని దానికి లక్షలు కోట్లు కదిలించేంత పవర్ ఎలా వస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆ కాగితానికంత విలువిచ్చేదేంటి? అదే ఆ శక్తి వెనుకున్న చట్టం, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. నిజమే కదా, ఆలోచించాల్సిన విషయమే. ఓ సింపుల్ పేపర్కి డబ్బును కదిలించే పవర్, ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా చేసే బాధ్యత, ఇవన్నీ ఎక్కడ్నించొస్తాయి? మనం రోజూ చేసే ఎన్నో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి అసలు ఆధారమేంటి? సరే, ఈ చట్టం లోపలికి వెళ్ళి అసలు కథేంటో చూద్దాం పడండి. సరే, ఈరోజు మన ప్రయాణంలో ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ కథలో ఉండే ముఖ్యమైన పాత్రలెవరెవరో చూద్దాం. మరి ఈ పత్రాలు ఒకరి చేతిలోంచి ఇంకొకరి చేతికి ఎలా వెళ్తాయో కూడా పరిశీలిద్దాం. ఆ తర్వాత వచ్చేదే అసలైన ఘట్టం. ఆ క్షణంలో ఏం జరుగుతుంది? ఒకవేళ చెక్ బౌన్స్ అయితే దాని పర్యవసానాలేంటే? ఇలా ఒక ఫైనాన్షియల్ ప్రామిస్ యొక్క మొత్తం లైఫ్ జర్నీని మనం చూడబోతున్నాం. ఓకే, మన ప్రయాణం మొదలు పెడదాం. అసలు ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి? అంటే ఈ చెల్లింపు వాగ్దానాల వెనుకున్న లీగల్ ఫౌండేషన్ ఏంటో చూద్దాం. చట్టం ఏం చెప్తోందంటే, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఒక ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లేదా చెక్ అన్నమాట. దీనిని ఆర్డర్ ద్వారా గాని లేదా బేరర్కి గాని చెల్లించవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇది రాతపూర్వకంగా ఉండే ఒక ప్రామిస్. దీనిని ఒకరి నుంచి ఇంకొకరికి ఈజీగా ట్రాన్స్ఫర్ చెయ్యొచ్చు. ఈ కుటుంబంలో మనకు ముఖ్యంగా 3 రకాలు కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ 3 రకాలున్నాయి: ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇంకా చెక్. వీటి మధ్య తేడా చాలా సింపుల్. ప్రామిసరీ నోట్ ఎవరు రాస్తారంటే అప్పు తీసుకున్న వ్యక్తి, అంటే మేకర్. డబ్బు కట్టేది కూడా అతనే. ఇది డైరెక్ట్ ప్రామిస్ అన్నమాట. ఇక బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్కొస్తే దీన్ని రాసేది అప్పు ఇచ్చిన వ్యక్తి, అంటే డ్రాయర్. కాని డబ్బు కట్టేది మూడో వ్యక్తి, డ్రాయీ. చెక్ కూడా అంతే. దాన్ని రాసేది అకౌంట్ హోల్డర్, అంటే డ్రాయర్. డబ్బు కట్టేది ఎవరు? మన బ్యాంక్, అదే డ్రాయీ. సో ప్రామిసరీ నోట్లో ఇద్దరే ఉంటారు, మిగతా రెండింటిలో ముగ్గురుంటారన్నమాట. వీటన్నింటిలోనూ అత్యంత సింపుల్ ఫామే ఈ ప్రామిసరీ నోట్. సెక్షన్ 4 ప్రకారం ఇది రాతపూర్వకంగా ఉండాలి. దీంట్లో ఎలాంటి కండిషన్స్ లేకుండా నేను ఫలానా మొత్తాన్ని చెల్లిస్తానని రాసి మేకర్ సంతకం చేస్తాడు. అంటే చాలా స్ట్రెయిట్గా నేను నీకు డబ్బు ఇస్తానని ప్రామిస్ చేసే డాక్యుమెంట్ ఇది. ఇద్దరి మధ్య డైరెక్ట్ డీల్. మనం ఇందాక షరతులు లేని లేదా అన్కండీషనల్ అనే పదం వాడాం కదా, అది చాలా చాలా ముఖ్యం. ఇక్కడ చూడండి, నేను బీకి 500 రూపాయలు చెల్లిస్తాను అనడం ఒక ప్రామిసరీ నోట్. చాలా క్లియర్గా ఉంది. కానీ నాకు సీతో పెళ్ళయ్యాక 7 రోజుల్లో బీకి 500 ఇస్తాను అంటే అది ప్రామిసరీ నోట్ కాదు. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ పెళ్ళి అనే కండిషన్ ఉంది. ఆ పెళ్ళి జరగొచ్చు, జరగకపోవచ్చు. వ్యాపారంలో ఇలాంటి అనిశ్చితికి చోటులేదు. అందుకే ప్రామిస్ అనేది అన్కండీషనల్గా ఉండాలి. సరే, ప్రామిసరీ నోట్ తర్వాత వచ్చేది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. సెక్షన్ 5 ప్రకారం ఇది కూడా రాతపూర్వకంగా అన్కండీషనల్గా ఉండాలి. కాని ఇక్కడ ప్రామిస్ కాదు, ఇది ఒక ఆర్డర్. అంటే రాసిన వ్యక్తి ఒక మూడో వ్యక్తిని నువ్వు ఫలానా వాళ్లకి ఇంత డబ్బు చెల్లించు అని ఆదేశిస్తాడు. ఇక్కడే కథలోకి మూడో వ్యక్తి ఎంటర్ అవుతాడు. ఇక మనందరికీ బాగా తెలిసిన చెక్. చట్టం ప్రకారం చెక్ కూడా ఒక రకమైన బిల్ ఆఫ్ ఎక్స్చేంజే. కానీ దీనికో స్పెషాలిటీ ఉంది. ఇక్కడ డబ్బు చెల్లించమని మనం ఎవరిని ఆర్డర్ చేస్తున్నాం? ఒక నిర్దిష్టమైన బ్యాంకర్ని, అంటే మన బ్యాంకునన్నమాట. ఇంకా ఇది ఎప్పుడూ డిమాండ్ మీద చెల్లించాలి. అంటే బ్యాంకుకి సమర్పించిన వెంటనే డబ్బు ఇవ్వాలి. అందుకే చెక్ అనేది బ్యాంకుపై రాసిన ఒక స్పెషల్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఓకే, మనకిప్పుడు 3 రకాల ఇన్స్ట్రుమెంట్స్ గురించి తెలిసింది. మరి ఈ ఆర్థిక కథలో ఉండే క్యారెక్టర్స్ ఎవరు, వాళ్ల పాత్రలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా డ్రాయర్ మరియు డ్రాయీ. సెక్షన్ 7 ప్రకారం బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లేదా చెక్ రాసే వ్యక్తిని డ్రాయర్ అంటారు. అంటే డబ్బు డ్రా చేయమని ఆర్డర్ ఇచ్చేవాళ్లు. ఎవరినైతే చెల్లించమని ఆదేశిస్తారో వాళ్లే డ్రాయీ. చెక్ విషయంలో డ్రాయీ ఎప్పుడూ మన బ్యాంకే. ఇక మూడో చాలా ముఖ్యమైన పాత్ర పేయీ. పేర్లోనే ఉంది కదా, ఎవరైతే డబ్బు చెల్లించాలో, ఎవరి పేరైతే ఆ ఇన్స్ట్రుమెంట్పై రాసి ఉంటుందో వాళ్లే పేయీ. సింపుల్గా చెప్పాలంటే డబ్బు అందుకునే వ్యక్తి. సరే, ఈ పత్రాల గురించి, వాటిలోని పాత్రల గురించి తెలుసుకున్నాం. కాని వీటికసల పవర్ ఎక్కడొస్తుందంటే వాటిని ఒకరినుంచి ఇంకొకరికి బదిలీ చేయగలగడంలోనే. ఈ జర్నీని నెగోసియేషన్ అంటారు.
అదెలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 2 ముఖ్యమైన పదాలున్నాయి. ఒకటి నెగోసియేషన్, అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ను ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని కొత్త హోల్డర్గా చేయడం. రెండోది ఎండోర్స్మెంట్, అంటే అలా ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఆ పత్రం మీద సాధారణంగా వెనుకవైపు సంతకం చేయడం. ఈ ఎండోర్స్మెంట్ లేకుండా నెగోసియేషన్ పూర్తి కాదు. ఒక చెక్ చేతులు మారే ప్రాసెస్ చూద్దాం. స్టెప్ 1, మొదట డబ్బు అందుకోవాల్సిన వ్యక్తి అంటే పేయీ ఆ చెక్కి హోల్డర్. స్టెప్ 2, ఆ పేయీ చెక్ వెనుక సంతకం చేస్తారు. దాన్నే ఎండోర్స్మెంట్ అంటాం. స్టెప్ 3, ఆ సంతకం చేసిన చెక్ని ఇంకో వ్యక్తికి ఇస్తారు. దాంతో నెగోసియేషన్ పూర్తవుతుంది. ఫైనల్గా ఆ కొత్త వ్యక్తి ఆ చెక్కి కొత్త హోల్డర్ అవుతారు. ఇక ఆ డబ్బు అందుకునే హక్కు వాళ్లకొస్తుంది. చూసారా, సింపుల్ సంతకంతో ఒక హక్కు మొత్తం బదిలీ అయిపోయింది. సరే, ఇన్స్ట్రుమెంట్ పుట్టింది, చేతులు మారింది, అంతా బానే ఉంది. ఇప్పుడొచ్చింది అసలైన ఘట్టం, ద మోమెంట్ ఆఫ్ ట్రూత్. ఆ చెక్ని బ్యాంకుకి తీసుకెళ్లినప్పుడు ఏం జరుగుతుంది? చెల్లింపు అవుతుందా లేక తిరస్కరణకు గురవుతుందా? అంతా సవ్యంగా జరిగి అకౌంట్లో డబ్బు ఉంటే బ్యాంక్ ఆ చెక్ని గౌరవించి డబ్బు చెల్లిస్తుంది. చట్టం ప్రకారం దీన్ని పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్ అంటారు. అంటే ఎలాంటి అనుమానం లేకుండా, నిర్లక్ష్యం చెయ్యకుండా సక్రమంగా చెల్లింపు జరిగిపోయింది. ఇక్కడితో ఆ చెక్ కథ సుఖాంతం. కానీ ఒకవేళ అకౌంట్లో డబ్బు లేకపోతే అప్పుడు బ్యాంక్ చెల్లించదు, చెక్ని వెనక్కి పంపేస్తుంది. దీన్నే చట్టం డిజానర్ బై నాన్ పేమెంట్ అంటుంది. మనం వాడుక భాషలో ఏమంటాం? చెక్ బౌన్స్ అయింది అంటాం. ఇక్కడే నుంచే అసలు సమస్య మొదలవుతుంది. ఒకవేళ చెక్ బౌన్స్ అయితే పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయి. అవేంటో చట్టంలోని చాప్టర్ 17 మనకు వివరిస్తుంది. చూద్దాం. డిజానర్డ్ ఈ ఒక్క పదం వెనుక చాలా పెద్ద కథే ఉంది. చట్టం చెక్ బౌన్స్ అవ్వడాన్ని ఒక సివిల్ తప్పుగా కాదు, క్రిమినల్ నేరంగా చూస్తుంది. ఎందుకంటే ఇది ఇద్దరి మధ్య జరిగే ట్రాన్సాక్షన్ మాత్రమే కాదు, మొత్తం ఆర్థిక వ్యవస్థ నమ్మకం అనే పునాది మీద నడుస్తోంది. ఆ నమ్మకాన్ని దెబ్బతీస్తే ఊరుకోదు. అందుకే శిక్షలు కూడా అంతే కఠినంగా ఉంటాయి. అవును, జరిమానా ఎంతుండొచ్చో తెలుసా? చెక్ అమౌంట్కి రెట్టింపు వరకు. సెక్షన్ 138 ప్రకారం కోర్టు చెక్పై ఉన్న మొత్తానికి రెట్టింపు వరకు ఫైన్ వేయొచ్చు. ఇది కేవలం నష్టపరిహారం కాదు, ఇదొక పనిష్మెంట్. డబ్బుతో పోయేది కాదు, ఈ కేసులో జైలు శిక్ష కూడా పడొచ్చు. డ్రాయర్కు అంటే చెక్ రాసిన వ్యక్తికి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది. సో చెక్ మీద సంతకం పెట్టడమంటే అదెంత సీరియస్ విషయమో అర్థం చేసుకోవచ్చు. అయితే చెక్ బౌన్స్ అవ్వగానే నేరుగా కోర్టుకు వెళ్లడానికి లేదు. చట్టప్రకారం ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ముందుగా చెక్ బౌన్స్ అయిన 30 రోజుల్లోపు డబ్బులివ్వాల్సిన వ్యక్తికి ఒక లీగల్ నోటీసు పంపాలి. ఆ నోటీస్ అందుకున్న తరువాత వాళ్లకు డబ్బు చెల్లించడానికి 15 రోజుల టైముంటుంది. ఆ 15 రోజుల్లో కూడా డబ్బు రాకపోతే అప్పుడు మనం కోర్టులో కేసు ఫైల్ చెయ్యొచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. చూశారు కదా, ఒక చిన్న కాగితం, దాని వెనక ఇంత పెద్ద చట్టం. ఇదంతా ఎందుకు? ఎందుకంటే వ్యాపారం, వాణిజ్యం అన్నీ నిలబడేది నమ్మకం మీదే. కాగితంపై రాసిన ఒక చిన్న వాగ్దానం మన ఆర్థిక వ్యవస్థకు పునాది. మరి ఆ నమ్మకమే పోతే, ఆ ప్రామిస్కి విలువే లేకపోతే మన ఎకానమీ పరిస్థితేంటి? ఆలోచించండి.